హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3 చూస్తే ఈ 3 కూడా ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి సార్. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. నైట్ కానీ పగలు కానీ చూస్తే వాచ్మెన్లు ఉంటారు అంతే, ఏ ఎంప్లాయీ ఉండరు అక్కడ. సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్, మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో? ఎందుకంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ 1, 2, 3లో పనిచేస్తారో అంటే నాకు క్వశ్చన్ సార్. అధ్యక్ష, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు. ఎందుకంటున్నానంటే పూర్తి చేయలేదు సార్. ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా, చెప్పమంటారా? ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా, ఫ్యాక్ట్స్ చెప్తున్నారు మినిస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? మీరు మారుతుంటే మీరు మాట్లాడండి. మీరు మారుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. గురువు గారు మీరు మారుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు అని పూర్తి చేయనండి సార్. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పీపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. లూలు ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నాటికి మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, అది నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ అధ్యక్ష, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని నేను ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు ఇక్కడ, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలు 40 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష. మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు. ఇది ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ అయిన ఉంటే చేస్తడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళు ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ పెట్టి వాళ్ళు భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చినాక వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మనకు జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంక కూర్చోండి. అలా అంటే నా ఇంకా కూర్చోండి. మీరు అడిగితే ఆయన చెప్తారు, మళ్ళీ మీరు ఇంకోటి అడుగుతారు. నా చెప్పారు కదా, కూర్చోండి. అనౌన్స్మెంట్ ప్లీజ్ అనౌన్స్మెంట్. రేపు అనగా 18/3/2025 తేదీన ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాసనమండలి సభ్యులకు గ్రూప్ ఫోటో ఏర్పాటు చేయడం ఉంది. కావున సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సహచరులు ఎవరైనా ఉంటే కనుక తెలియకపోతే మీరు కూడా తెలియజేయండి. అలాగే మంత్రులందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఆహ్వానిస్తా ఉన్నాం. ఆయన కూడా వస్తే అందరూ గ్రూప్ ఫోటో ఉంటే కనుక కొంతమంది రిటైర్ అవుతున్నారు కనుక వాళ్ళందరికీ రేపు